అలా ఎట్లా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? చాలా బాగుందన్న, అంతనా ఎక్సలెంట్ గా ఉంది. ఏదైనా కంపెనీలు అవి తీసుకురావడమే గానీ లేదంటే డెవలప్మెంట్ గానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది. నమ్మకం అయితే ఉందా చంద్రబాబు మీద మీకు? ఆటో వాళ్ళకి కూడా మంచి దారి చూపిస్తాను. నమ్మకం అయితే ఉందండి, నమ్మకం అయితే ఉంది. అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు, కిడ్నీ లెవెల్ పాడైపోయి. గతంలో మద్యం ఎట్లా ఉండేది? దరిద్రంగా ఉండేదన్న, ఇంకా అది మరి చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన తయారయ్యాక మనుషులు చంపినందుకే తయారయ్యారు, ఆయన పోయాక ఏదో ఇప్పుడు కొద్ది ప్రాణాలతో ఉన్నారు అందరూ. ఇప్పుడు చాలా కుంభకోణం కూడా జరిగింది అప్పుడు స్కామ్ లోని. అంటే వైన్ షాపుల్లోని క్యాష్ తప్ప పేటిఎంలు యూపీఐలు ఏ ఉండేవి కాదు. పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు లోపల వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి అన్నట్టు. సూపర్ ఎక్సలెంట్ అన్న, మెయిన్ క్యాండిడేట్ నేర్చాలి ముందు, దరిద్రం వదిలిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపలు ఆడిస్తాను అదేం లేదు, ఇంకా జరిగే పని కాదన్న, చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి కూటమి అంతా కలిసి ఉండాలి, అంతా కలిసినట్టుగా ఉంటే ఆహారం అంతా బాగుంటది. ఫ్యూచర్ లో మనకు భవిష్యత్తులో పోయే పని పిల్లల తరం బాగుంటది. ఎక్సలెంట్ గా మంచి కంపెనీలు అయ్యి వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటది. అది బాగుంటే చాలు, మాకు ఆటోలకి ఏది ఇచ్చినా పర్లేదు, పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటే చాలు. పిల్లలు ప్రత్యేకంగా స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు గానీ మధ్యాహ్నం కూడా భోజనం గానీ సన్నబియ్యం పెడుతున్నారు. ఎట్లా ఉన్నాను ఇవన్నీ? అంతా ఎక్సలెంట్ గా ఉందండి. అమ్మఒడి గానీ మొన్న అమ్మఒడి కూడా ఎక్సలెంట్ గా వేశారు, అన్ని బాగా చేశారు, అన్ని ఎక్సలెంట్ గా చేస్తున్నారు. అంతా కలిసి మట్టుగా శుభ్రంగా వ్యవహారం చేసుకుంటూ పోతే చాలా బాగుంటదండి. చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉన్నాయి 90% అండి. ఇంకా మరి చూడక్కర్లేదు, కూటమి ఇంకా ఏదో ఉంటది, చూడక్కర్లేదు. అంత చాలా బాగుంది, అంత బాగా చేస్తున్నారు, అంత ఎక్సలెంట్ గా ఉంది. ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ ఈ 1 year పరిపాలన చంద్రబాబు? బాగా ఉందండి పరిపాలన, చాలా పరిశుభ్రంగా ఉంది. రోడ్లు అన్ని నీట్ గా వేస్తున్నారు, రిపేర్లు ఎక్కడైనా మరమ్మతులు ఉంటా అన్ని చేస్తారు, బాగా ఉంది. శాంతి భద్రతల విషయంలో ఎట్లా? శాంతి భద్రతలో సూపర్ నంబర్ 1 అండి. ఎక్కడ అలజడులు గెలజడులు ఏం తగువులకి ఏం లేదు. నెక్స్ట్ గంజాయి కోసం అన్ని అరికట్టారండి బాగా, ఎక్కడ గంజాయి లేదు. యువత మత్తు పదార్థాలకి అవన్నీ లేకుండా చేస్తున్నారు, బాగా ఉంది. ఇప్పుడు గతంలోని జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది ఇంటి పెద్దలు కోల్పోయారు. అప్పుడు ఎట్లా ఉండేది సార్ మద్యం? అప్పుడు మద్యం చాలా బీభత్సంగా ఉండేదండి. లైన్లు కాసి తాగేశ్వరు కానీ చాలా బాధలు పడ్డారండి మనుషులు. ఇప్పుడు చాలా మంది చనిపోయారని, చాలా బాగుంది, ఇప్పుడు ఫ్రీడమ్ గా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు మద్యం కోసం నాకు తెలియదు పూర్తిగా, పద్ధతి ప్రకారం బాగుంది. లేకుండా ఈ గతంలోని మద్యం కుంభకోణం జరిగింది, చాలా కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది. ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం పేద ప్రజలతో ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ లోపలేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అంటారు? అది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేసుకుంటున్నారండి, తప్పది. అది ఆ ప్రభుత్వంలోనే రక్షణ అనేది ఉండేది కాదు ప్రజలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అందరికీ. ఇప్పుడు ఎవరికి కక్షల సాధింపులు లేదు. అంతే, ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళ పార్టీ అని కాదు, ఎవరి పార్టీ అని కాదు, ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోవట్లేదు. బాగుంది ప్రస్తుతం మాత్రం ఈ గవర్నమెంట్ పద్ధతి అన్ని బాగున్నాయి, మెరుగుపడ్డాయి బాగా. అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది? నమ్మకం ఉందండి, ప్రజలకి బాగా ఉంది. నమ్మకం ఉందా సార్? ఇప్పుడు ఒక విజనరీ నాయకుడు కదా, ఇప్పుడు తల్లికి వందనం గానీ, రైతు భరోసా గానీ, ఆడవాళ్ళు బస్ ఫ్రీ గానీ, తర్వాత కంపెనీలు మెగా డిఎస్సి కూడా స్టూడెంట్స్ కోసం పెడుతున్నారు, నిరుద్యోగుల సమస్య కూడా తగ్గుతుంది అంటున్నారు. దీని మీద అభిప్రాయం? బయటికి తలపొచ్చినండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, ఆయనకి ఈ భరోసా ఉంది. ఎందుకంటే లాంగ్ దీని గురించి ఆలోచిస్తాడు అతను, ఇప్పుడు గురించి ఆలోచించడు, లాంగ్ దీని గురించి ఆలోచిస్తాడు. ఆయన చేస్తాడు, చేయగలడు, ఆ నమ్మకం ఉంది. సార్ ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి. ఎట్లా ఉంది సార్ అతని పనితీరు? ఎట్లా ఉంది గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే అతని పనితీరు ఎట్లా ఉంది? ఇంకా లేదు కదండి, ఇంకా సంవత్సరం అయింది. ఇంకా సంవత్సరంలో 2-3 సంవత్సరాలు అయితే ఆయన గురించి కూడా తెలిసిపోతుంది. నేను ఏం చేయగలడా, చేయలేడా, పూర్వం ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు విద్యాశాఖ ఎలా ఉంది, ఏమిటి అన్ని చెప్పి తెలుస్తాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలయ్యారు అన్నారు. దీని మీద అంత దొంగ మాటలు అండి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ దొంగ మాటలు అంటే అన్నేను. అది ఈయన చేస్తానని చెప్పేసి అన్నాడు. ఈయన చూడాలి, మనం వేచి చూడాలి అంతే, ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, తలలు తీస్తాను, ఏమీ లేదు సార్, లేదు. ఆ 11 సీట్లు కూడా రావు, మరి ఇక మనం చూసుకోక్కర్లేదు. మరి దాని గురించి మనం ఏం చూసుకోక్కర్లేదు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు డెవలప్ చేసే అవకాశం ఉందంటే మళ్ళీ ఒకవేళ పెట్టినా సరే అతనే వస్తాడు, ఇంకేమి లేదు. కాకపోతే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని ఎక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు అవి జరగకుండా చూసుకోవాలి.
చూసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు ప్రాణాలు చలగలతో నాడిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలందరినీ ఇప్పుడు నిక్కర్ స్కామ్ తో అందరూ లోపల వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అంటున్నారు. మంచి పద్ధతి, న్యాయం కావాలి. ఇప్పుడు న్యాయం కావాలండి. ప్రభుత్వం డబ్బు అక్కడ ఎవడు దోచేసుకోకూడదు. ప్రభుత్వానికి ఉంటే మనకు కూడా తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. ఇప్పుడు కూరగాయలు అవన్నీ ఇవన్నీ అన్ని మనకి తగ్గుతాయి. ప్రభుత్వానికి డబ్బులు ఉంటే కదా వాళ్ళు ఏమైనా తగ్గిస్తారు మనకి. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి అంటున్నారు. అది పెట్టడం వల్ల చాలా మంచిదే. అది ఆడవాళ్ళకి. టోటల్ గా చంద్రబాబు పరిపాలనపై నమ్మకం అయితే నమ్మకం ఉందండి. ఆయన చేస్తాడు, చేయగలడు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? పరిపాలన అయితే ప్రజలకి అంటే అందుబాటులో అంటే క్షేమదాయకంగానే ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకి చేరువవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు పరిపాలనకి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు ఏంటంటే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఈయన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అప్పుడు ఏంటంటే జీతాలు కూడా, గవర్నమెంట్ జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితిని బట్టి ఈరోజు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. అది మనం గుర్తించుకోవాలి. రెండోది ఏంటంటే పెన్షన్స్, ఎవరికైతే ఈ వికలాంగులకు కానివ్వండి, లేదంటే వృద్ధాప్య పెన్షన్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా టైంకి అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. ఆయన కూడా స్వయంగా వెళ్ళి అందరికి అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా సుపరిపాలనలో మంచి భాగమే. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ పిల్లలకి తల్లికి వందనం అని కానీ, లేకపోతే పిల్లలకి ఇచ్చే నోట్ పుస్తకాలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా టైంకి ఇచ్చారు. అదే కాకుండా ఈ స్కూల్స్, ఏవైతే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారండి. అర్థమైందండి. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే గవర్నమెంట్ మీద నమ్మకం కుదిరింది. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, దాంట్లో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను, ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. ఇలాంటివన్నీ వ్యర్థమైన మాటలండి. అవన్నీ దాని మీద నేను కామెంట్ చేయాలి. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం కూడా చక్కగా పరిపాలిస్తున్నారండి. ఈ విధంగా పరిపాలిస్తే ఇంకొన్ని తప్పులు ఉన్నాయి వాళ్ళలో కూడా, అవి కూడా సరిదిద్దుకొని ముందుకెళ్లారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగానే ఉంది. పిల్లలకి భోజనాలు ఇస్తున్నారు, చదువు విషయంలో, స్కూల్ డెవలప్ చేయడంలోను, స్కూల్ విషయంలో విద్యాపరంగా బాగానే. ఇప్పుడు మనం పెంచుతూ నడవడికలోను రోడ్లు అయితేనే, రోడ్లు కూడా పర్ఫెక్ట్ గా అయిపోయి గ్రామాల్లో కూడా అందుబాటులో ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా బాగా ఉంది. ఇప్పుడు పెన్షన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను నేను అనుకుంటాను. అలాగనే అందరూ వచ్చేస్తుంటూ బాగు చేసేవాడు ఎవడు? నేను వస్తాను చేసేవాడు ఎవడు? అందరూ చేస్తే ఇంకెక్కడ ఉంది పని? గతంలోనే గొడవలు గానీ శాంతి భద్రతలు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది కదా. ఎక్కడ గొడవలు పోయినసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా గొడవలు మనం చూస్తున్నాం. రోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం. మనం ఏదో చూడాల్సి లేదు. ఆ న్యూస్ చూస్తే ఎన్ని గొడవలు అయ్యాయి అన్నది పొద్దున్న టైంగా కూర్చున్నా గొడవలు. ఇప్పుడు గతంలో మద్యము, కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా ప్రాధాన్యత. తాగను, నేను మద్యం తాగలేదు ఎప్పుడున్నాను. నాకు 80 సంవత్సరాలు. కానీ అనుకోవడం రెండో అయితే చాలా మంది చెప్పలేదు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కలిసిపోయి ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంది. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా స్కామ్ ఏర్పాటు చేసి అందులో బోల్డ్ జీవులు పోయాయి, బోల్డ్ కుటుంబాలు కొట్టిపోయాయి. ఆ పరిస్థితి మనం చూస్తే దీనికి చెప్పిన విధానం కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది బాబాయ్? ఇప్పుడు బాగుంది కదా. వాళ్ళే చెప్తున్నారు, తాగిన నేను తాగకపోయినా వాళ్ళు చెప్తున్నారు కదా. మనం చెప్పవలసిన లేదు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, న్యాయంగా నమ్మకం ఉన్నదని మనం అనుకోవడం కాదు. మనం అనుకోని గెలిపించాలి. అంతేగాని నమ్మకం ఉంది అని చెప్పి ఓటు వేయడం అనేది ఆయన వెళ్ళలేదు కదా. నమ్మకం ఉంచుకొని నమ్మకం మీద నువ్వు ఓటు. అది